సంవత్సరంలో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే మేము కూడా మరింతగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ధన్యవాదాలు మీ అందరూ కూడా. 2025లో మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది మాకు చాలా ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్తో కూడా మేము 2026 సంవత్సరంలో కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. సో ఈ అందరికీ కూడా 2025లో మీరు ఇచ్చిన సపోర్ట్కి మీరు అందరికీ ధన్యవాదాలు. అలాగే ముందుగా ఫస్ట్ టాపిక్ చూసుకుంటే 2025కి గుడ్ బై, 2026కి వెల్కమ్. సో మొత్తానికి 2025 ఈ రోజుతో మొత్తం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. 2026 మరికొద్ది గంటల్లో రాబోతుంది. సో సరికొత్త ఆశలతో 2026 సంవత్సరానికి మనం స్వాగతం చెబుదాం. 2025కి ఎలాంటి సంఘటనలు జరిగినా మన వీడ్కోలు చెప్పాల్సిన పరిస్థితే. సో 2025లో మన యొక్క అనుభవాలు, స్మృతులు అనుకోవచ్చు, బాధలు అనుకోవచ్చు, సంతోషాలు అనుకోవచ్చు, ఆ అనుభవాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ కూడా గతం నుండి మనం నేర్చుకున్న పాఠాలతో కొత్త ఏడాదిలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సో మొత్తానికి అంటే ఎలా ఉండాలి 2026 సంవత్సరంలో అంటే మనకి లక్ష్యాలు, ఒక ప్రణాళికలు ఎలా ఉండాలనేది అందరూ ఆలోచిస్తున్న పరిస్థితే. సో మనకు సరికొత్త ప్రణాళికలతో 2026 సంవత్సరం మన భవిష్యత్తుని మరింతగా తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళికలు రచించుకుంటే మంచిది. ముఖ్యంగా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్, వెల్త్, మొత్తంగా మానసిక ప్రశాంతత అనేది ఉండాలి, అలాగే వ్యాయామం అనేది ఉండాలి. సో ఈ రెండింటికి కూడా మనం ప్రాముఖ్యత ఇస్తే కనుక మన భవిష్యత్తు, మన కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా కూడా సోషల్ మీడియాకి దానికి దూరంగా ఉంటే మంచిది. అలా ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో మనం ఎక్కువ సమయాన్ని కనుక గడిపితే మనకి చాలా అదృష్టవంతుల కింద లెక్కే. మరో పక్కన పొదుపు, పెట్టుబడులు, ఈ రెండు అనేది చాలా కీలకం మన పిల్లలకి, మన భవిష్యత్తుకి కూడా. సో మరింతగా మన క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన సమయం 2026లో మన విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పర్యావరణం. ఇది చాలా కీలకమైన అంశం. ఈ పర్యావరణం మూలంగానే ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రావడం. సో పర్యావరణానికి కూడా మన వంతుగా బాధ్యతగా కూడా మనం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. సో మొత్తానికి మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మనం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి, కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది చాలా అవసరం. సో 2026 ఎలా ఉండబోతుంది, మనకు ఒక అనుకూలంగా ఉండే విధంగా ఈ కొత్త సంవత్సరాన్ని మనం మార్చుకుందాం. అలాగే 2026ను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానిద్దాం, పలకరిద్దాం. మొత్తానికి విష్ యూ అండ్ హ్యాపీ ప్రోగ్రెసివ్ 2026 అని కూడా మహా న్యూస్ మీ అందరికీ కూడా చెప్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఢిల్లీ కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి 2025 మొత్తానికి వీడ్కోలు మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. 2026 మరికొద్ది గంటల్లో రాబోతుంది. మనం కూడా ఎప్పటివరకు కూడా ఈ సంవత్సరం ఎలా ఉండాలి అనుకుంటాం, కానీ మనకి 2025లో కొన్ని అనుభవాలు, కొన్ని ప్లస్ అవ్వచ్చు, కొన్ని మైనస్ అవ్వచ్చు. మరి వాటిని మనం చేసిన మిస్టేక్స్ని మనం చేయకుండా ఉండే విధంగా ప్రణాళికలు, అలాగే ముఖ్యంగా పర్యావరణం సంబంధించింది, నెక్స్ట్ కుటుంబ సభ్యులతో ఎక్కువ గడపడం, ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఏమంటారు? సో ప్రపంచం అనేది కూడా చాలా వేగంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఇటు జర్నలిజం విషయానికి వస్తే మనం కలం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ప్రస్తుతం ఈ జర్నలిజానికి సంబంధించిన ప్రస్తావన అనేది కూడా మారింది. అయితే వార్తలు ఇచ్చే తీరు కానీ, వార్తలు చూయించే తీరు కానీ, లేకపోతే వార్తలకు సంబంధించిన ఇది కానీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం కూడా మారుతుంది. ఒకప్పుడు రేడియో తర్వాత వార్తాపత్రికల తర్వాత టెలివిజన్, దూరదర్శన్ ప్రసారాలు, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ కూడా కాలానుగుణంగా వస్తున్న మార్పులు. ఎందుకంటే ప్రపంచంలో అనేక కొత్త సంఘటనలు కూడా జరుగుతున్నాయి, కొత్త పరిణామాలు కూడా జరుగుతున్నాయి. సో కొత్త టెక్నాలజీలు, కొత్త ఆవిష్కరణలు కూడా మన ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు 2025లో మనిషి జీవితంలో భాగమైన ఆవిష్కరణ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి జీవితంతో ముడిపడిన ఆలోచన. అంటే ఒకప్పుడు మనిషి సొంతగా ఆలోచించే పరిస్థితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును ఉపయోగించి పనులు చేసే పరిస్థితి అనేది కూడా రావడం జరిగింది. అంటే క్యాలిక్యులేటర్స్, ఆ తర్వాత కంప్యూటర్స్, ఇవన్నీ కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా కృత్రిమ మేధస్సు అనేది కూడా రావడం కూడా జరిగింది. సో కృత్రిమ మేధస్సు అనేది భారతీయుల యొక్క జీవనంలో ఒక భాగంగా కూడా మారుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే ప్రపంచీకరణ జరిగిన తర్వాత మనం ప్రపంచంలోని అనేక దేశాలని మారుమూల గ్రామాలతోటి కనెక్ట్ అయిన తర్వాత భారతీయుల జీవన విధానంలో కానీ, భారతదేశంలో కానీ కొత్త మార్పులంటివి కూడా వస్తున్నాయి. సో ఈ మార్పుల నేపథ్యంలో వాటన్నిటినీ కూడా మన జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కాబట్టి మంచిని
తీసుకుంటూ చెడును విశ్లేషించుకుంటూ చెడును యాక్సెప్ట్ చేయకుండా చెడును అడాప్ట్ చేసుకోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కృత్రిమ మేధస్సు అనేది ఉంటే దాన్ని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈరోజు రేపు అంటే గతంలో ఏదైనా ఒక వీడియో వస్తే అది నిజమని నమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపకల్పన చేసిందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఎందుకంటే దాన్ని మంచికి ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, చెడుకు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఇటు మనిషి ఆర్థిక జీవితంలో కూడా అనేక మార్పులు అనేవి కూడా వస్తున్నాయి. ఒకప్పుడు డబ్బుల దగ్గర నుంచి ఇప్పుడు డిజిటల్ కరెన్సీ, అదేవిధంగా ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి కొత్త కొత్త మార్పులంటివి కూడా వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలన్నింటినీ కూడా మనిషి జీవితంలో భాగమవుతున్న నేపథ్యంలో వాటి వల్ల లాభాలు ఉన్నాయి, అదేవిధంగా వాటి వల్ల కలిగే నష్టాలు, అదేవిధంగా ఆపదలంటివి కూడా పొంచి ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు టెక్నాలజీని విశ్లేషించుకుంటూ మన జీవితంలో భాగం చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఒకప్పుడు భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, కట్టుబాట్లు, విలువలంటివి కూడా ప్రపంచ దేశాలు చాలా గొప్పగా చెప్పుకున్నాయి. కానీ మన దేశంలో కూడా సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, కట్టుబాట్లు కానీ, విలువలు కానీ కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. కాలం వీటికి పరీక్ష పెడుతుంది కాబట్టి వాటిని తట్టుకొని నిలబడేలాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కుటుంబ సంబంధాలన్నింటినీ కూడా రోజు రోజుకు ఆర్టిఫిషియల్గా మారుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. మానవ సంబంధాల ప్లేస్లో మనీ సంబంధాలన్నింటినీ కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో దాంతోపాటు వ్యక్తిగత సంబంధాలన్నింటినీ కూడా పోయి అవసరాల ప్రాతిపదికన ఏర్పడే సంబంధాలు ఇవన్నీ కూడా రావడానికి కూడా జరుగుతుంది. సో 2025 సంవత్సరంలో ఇలాంటి ఘటనలు మనం ఎన్నింటినో కూడా చూసాం. వాటన్నింటినీ కూడా విశ్లేషించుకుంటూ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ గతాన్ని విశ్లేషించుకుంటూ వర్తమానంలో అనుభవాలను ఒక సోపానాలుగా మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. తద్వారానే మనిషి జీవించగలుగుతారు. 2025 సంవత్సరం భారతదేశంలో చూసినట్లయితే అనేక ఒడిదుడుకులకు లోనైంది. ఒకనొక పరిస్థితుల్లో చూసినట్లయితే ఇండియా పాకిస్తాన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ వరకు కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా వీటికి తగ్గట్టుగా మనిషి మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. కొత్త కొత్త మార్పులన్నింటినీ కూడా వస్తున్నాయి. వాటి మార్పులు కొన్ని మంచికి ఉపయోగపడితే కొన్ని చెడుకు ఉపయోగపడుతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో మొత్తం మీద కూడా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి సరికొత్త ఆశలతోటి స్వాగతం పలుకుతారు. మనిషి అనేవాడు ఆశాజీవి. ఎందుకంటే గతంలో కంటే బెటర్మెంట్ జీవితాన్ని తను గడుపుతాను, బెటర్గా జీవిస్తాను అని చెప్పేసి కూడా ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. సో 2025 సంవత్సరం కొంతమందికి విజయాలను తెచ్చిపెట్టి ఉండొచ్చు, మరి కొంతమందికి చేదు అనుభవాలను మిగిల్చి ఉండొచ్చు. కానీ ఇటువంటి విజయాలు పొందిన వాళ్ళు విజయాలతోటి ఉప్పొంగిపోకుండా, అదేవిధంగా చెడు ఎదురైన వాళ్ళు కుంగిపోకుండా ముందుకు సాగాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా 2025 చెప్తోంది. అంటే అనుభవాలను నెమరు వేసుకుంటూ గతం నుంచి నేర్చుకున్న పాఠాలతోటి కొత్త ఏడాదిలోకి అడుగులు పెట్టాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అదేవిధంగా 2026లో ఎటువంటి లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక లక్ష్యం అనేది కూడా ఏర్పరచుకోవాలి. లక్ష్యం ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. లక్ష్యం లేని విజయం అనేది సాధ్యం కాదు. కాబట్టి లక్ష్యాలతోటి ముందుకు సాగాలి. ప్రతి మనిషి కూడా నేను 2025లో ఈ తప్పులు చేశాను, వచ్చే సంవత్సరం ఈ తప్పులు చేయకుండా ఇటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ముందుకు సాగాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాకు దూరంగా, గ్యాడ్జెట్స్కు దూరంగా గడపాల్సిన సమయం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అనేది, గ్యాడ్జెట్స్ అనేవి కూడా మనిషిని మానసిక ఆందోళనకు గురి చేయడంతో పాటు అనేక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చిపెడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో గతంలో ఉన్న పరిస్థితి అనేది కూడా లేదు. ఎందుకంటే టీవీ, ఆ తర్వాత మొబైల్స్, సోషల్ మీడియా అనేటివి కూడా మనిషి జీవితాన్ని చాలా వేగంగా మార్చాయి. దీంతో లాభాల కంటే అనారోగ్య సమస్యలు ఏంటి కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో పొదుపు, అదేవిధంగా పెట్టుబడుల విషయంలో కూడా భారతీయులు చాలా గొప్పగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే పొదుపు, పెట్టుబడులు రెండు కూడా ఒకప్పుడు విదేశీలో సొత్తు ఉంటే ఇప్పుడు భారతీయులు ఇండియన్ ఆర్థిక వ్యవస్థను చాలా పటిష్టంగా నిలుపుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా మరింత క్రమశిక్షణగా పర్యావరణానికి మేలు చేస్తూ, ఎందుకంటే భూమి తల్లి పచ్చగా
ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగితే అది మనిషి ఆరోగ్య జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి అటువంటి మనిషి ఆరోగ్యాన్ని అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోకూడదు అన్న సూత్రాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటుపడుతూ ముందుకు సాగాల్సిన అవసరం అనేది కూడా ఉంది. సో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనిషి వెనుకబడి ఉండొద్దు. ప్రపంచంతో పోటీ పడాలంటే మాత్రం కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నప్పుడే మనిషి కాలంతో పాటు వేగంగా పరిగెడతాడు, ప్రపంచంతో పోటీ పడతాడు. సో ఈ రెండింటిని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాలను నేర్చుకోకుండా మనిషి అంటే పరిపక్వత చెందేందుకు అవకాశం అనేది కూడా ఉండదు. సో మొత్తం మీద కూడా 2026 అత్యంత ఉత్పాదక సంవత్సరంగా కూడా మార్చుకుంటూ ప్రతి మనిషి కూడా ఎదిగినప్పుడు, ఎందుకంటే వ్యక్తులు ఎదిగినప్పుడు సమాజం బాగుంటుంది, సమాజం బాగున్నప్పుడు దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఒక మంచి పేరు అనేది కూడా వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఓకే, రైట్ శిరీష్, మీరు అలాగే లైన్లో ఉండండి. సెకండ్ టాపిక్కి వెళ్దాం. సో సెకండ్ టాపిక్ చూసుకుంటే 2025లో దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? సో మొత్తానికి 2024లో కనుక చూసుకుంటే మళ్ళా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎక్కడా కూడా కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ సారథ్యంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించి కానీ ఇది ఇండియా కూటమి కానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కడ చూపెట్టలేదు. అంటే మెజార్టీ వచ్చినప్పుడు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం అలాగే మెజార్టీ లేకపోయినా కూడా మొత్తానికి సంస్కరణలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం వెళ్తుంది. ముఖ్యంగా ఈ యొక్క టీడీపీ అలాగే జేడీయూ వీళ్ళ యొక్క సహకారంతోనే ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం సెంటర్లో నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా సంస్కరణలకి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తూనే ఉంది. అలాగే 2025 సంవత్సరం కూడా ఈ విప్లవాత్మక సంస్కరణలకి వేదికగా నిలిచినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే మోడీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అంటే మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వికసిత్ భారత్ 2047 దిశగా కూడా పలు చారిత్రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. మరో పక్కన చూసుకుంటే పన్ను విధానంలో సామాన్యులకి కొంత ఊరటిచ్చేలాగా అంటే 12 లక్షల వరకు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వడం, అలాగే మరో పక్కన జీఎస్టీ సేవల్లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వడం, తర్వాత కార్మిక చట్టాలకు సంబంధించి కూడా కొన్ని రద్దు చేయడం, వాటి స్థానంలో మరి కొత్త కార్మిక చట్టాలు తీసుకురావడం, ముఖ్యంగా మొన్న ఏదైతే కాంగ్రెస్ ఇండియా కూటమి వ్యతిరేకిస్తుందిగా ఎంజీఎన్ఆర్జీఏ మహాత్మా గాంధీకి సంబంధించి ఈ యొక్క నేషనల్ గ్రాంట్స్కి సంబంధించి ఇందులో విబి గ్రామ్జీ అని పేరు మార్చినందుకు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొత్తం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిరసన తెలపమని చెప్పడం కూడా జరిగింది.